అందరికీ నమస్తే అండి. మన దేశంలోనే జరుగుతున్న 2020 ప్రపంచ కప్లో మన ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా అండ్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. సో ఒక రకంగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న 2020 టీమ్స్లో ఆన్ పేపర్ పెట్టుకొని చూస్తే ఆ ప్లేయర్ల ఇమేజ్ పరంగా వాళ్ళ టాలెంట్ పరంగా చూస్తే ఇండియాని మించిన టీం మరేదీ లేదు. మంచి ఆల్రౌండర్లు, మంచి బ్యాటర్లు, మంచి బౌలర్లు, సో వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్, వరల్డ్ క్లాస్ బౌలర్స్తో నిండిపోయింది. కానీ ఎందుకో ఒక్క ఓటమితో ఎక్కడికో వెళ్ళిపోయింది టీం. భయం మొదలైంది. సౌత్ ఆఫ్రికా మీద ఓటమి, సరే ఆ ఓటమి కూడా మామూలుగా కాదు. వాళ్ళు 175 కొట్టారు, 176 చేయాల్సిందే. అట్లీస్ట్ ఒక 160, 165 కొట్టి ఓడిపోతే ఆ భయం ఉండేది కాదు. కానీ చాలా తక్కువ స్కోర్కి ఓడిపోయి నెట్ రన్ రేట్లో బాగా వెనుకబడిపోవడంతో ఆత్మవిశ్వాసం పోయింది. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి జింబాబ్వే మీద భారీగా గెలిచారు. మంచి గెలిపే. జింబాబ్వే మీద బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. సిక్సర్ల వర్షం, 4ల వర్షం కురిపించారు. తిలక్ వర్మ ఫామ్లోకి వచ్చేసాడు, అండ్ అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడు. అందరూ ఆడారు, ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఆడారు జింబాబ్వే మీద. అయితే వెస్టిండీస్ మీద నెక్స్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ గెలిస్తేనే ఖచ్చితంగా ఇండియా సెమీస్కి వెళ్తుంది. ఆ మ్యాచ్ డ్రా అంటే ఒకవేళ వర్షం పడి ఆ మ్యాచ్ డ్రా అయిపోయినా, చెరో పాయింట్ వచ్చినా సరే నెట్ రన్ రేటు మనకంటే వెస్టిండీస్కి బాగుంది కాబట్టి వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. సో ఆతిథ్య జట్టు సెమీఫైనల్కి కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడం, పైగా డిఫెండింగ్ ఛాంపియన్ హాట్ ఫేవరెట్గా ఉంటూ సెమీస్కి కూడా వెళ్ళకపోతే పరువు తక్కువ, అండ్ బీసీసీఐకి చాలా లాస్ కూడా, అండ్ ప్లేయర్లకు కూడా అది ఒక రకంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తలెత్తుకోలేరు. కొన్నాళ్ళ పాటు క్రికెట్ అభిమానుల్ని వేధిస్తుంది. సో మరి సెమీస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెస్టిండీస్ మీద ఖచ్చితంగా గెలవాలి. సో వెస్టిండీస్ మీద కదా ఈజీగా గెలిచేస్తారు కదా అనుకోవచ్చు. వెస్టిండీస్ చిన్న టీమే అని అనుకోవచ్చు. కానీ వెస్టిండీస్ మీద మన రికార్డ్ ఏమంత బాగా. 2020 వరల్డ్ కప్స్లో 4 మ్యాచ్లు జరిగితే వెస్టిండీస్ వాళ్ళు మన మీద 3 సార్లు గెలిచారు. సో ఓవరాల్గా 30 మ్యాచ్లు జరిగాయి. అందులో 19 మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది, 10 మ్యాచ్ల్లో వెస్టిండీస్ గెలిచింది. కానీ 2020 వరల్డ్ కప్ టోర్నీల్లో 4 సార్లు జరిగితే 1 మ్యాచ్ ఇండియా గెలిస్తే 3 సార్లు వెస్టిండీస్ గెలిచింది. అండ్ ఇండియా బౌలర్స్ని వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతారంటే వాళ్ళదంటూ ఒక రోజు వస్తే వాళ్ళని ఆపేవాడు ఎవడో ఉంటారు. చాలా కసిగా కొడతారు, చాలా దారుణంగా కొడతారు. వాళ్ళ బ్యాట్స్మెన్లో హోప్, టెక్నిక్ ప్లస్ టాలెంట్ ప్లస్ టైమింగ్ అన్నీ ఉన్న బ్యాట్స్మెన్. అదే హోప్ కనుక వాళ్ళ ఓపెనరు, ఆ కెప్టెన్ హోప్ కనుక వేరే కంట్రీలో, ఇండియాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ ఉంటే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. అతను వరల్డ్ నెంబర్ 1 అయిపోయేవాడు. వెస్టిండీస్లో ఉండడం వల్ల మేబీ అతని టాలెంట్కి తగిన అవకాశాలు రావట్లేదేమో, అండ్ ప్రపంచం గుర్తించట్లేదేమో. మంచి బ్యాట్స్మెన్. సో అతను, అలాగే చార్లిస్ కావచ్చు, వికెట్ కీపర్ అనమాట చార్లిస్, అలాగే హిట్మేయర్, ఫోర్డ్, చేజ్, హోల్డర్. సో ఇట్లా వాళ్ళు కింద వరకు ఒక 6 బ్యాట్స్మెన్ ఉన్నారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వెస్టిండీస్ వాళ్ళు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా, ఒక గతం నుంచి కూడా, కొన్ని దశాబ్దాల నుంచి వెస్టిండీస్ వాళ్ళు హార్డ్ హిట్టర్లు, మొండిగా మొరటగా కొడతారనమాట. ఇప్పటికీ వాళ్ళు అంతే, వాళ్ళ సిక్సర్లు అవి అలాగే ఉంటాయి. చూడండి, జింబాబ్వే మీద మన వాళ్ళే భారీ స్కోర్ కొట్టారు. మనకంటే ముందు వెస్టిండీస్ వాళ్ళు ఇదే జింబాబ్వే మీద భారీ స్కోర్ కొట్టారు. సో అలా అంటే జింబాబ్వే మీద మనము ఉతికారేసాం, వాళ్ళు ఉతికారేశారు. ప్లస్ మన బౌలింగ్ కంటే వెస్టిండీస్ పేస్ బౌలింగ్ కాస్త బలంగా ఉంటుంది. అయితే వాళ్ళకి స్పిన్నర్లు కాస్త వీకు, మన దగ్గర వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడలేరు, స్పిన్నర్లకు దొరికిపోతారు. మన స్పిన్ మనకు బలం, ఈ ఒక్కటే మనకు ప్లస్, మనకు టర్నింగ్ పాయింట్ అవబోతుంది. వాళ్ళ పేస్ బౌలింగ్ అయితే ఆడతారు, కానీ స్పిన్నర్లకు దొరికిపోతారు అనమాట వాళ్ళు. మన దగ్గర కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు కదా, వాళ్ళు దొరికిపోతారు అనేది ఒక అనాలిసిస్. కాబట్టి వాళ్ళని స్పిన్నర్లతో కట్టడి చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పేస్ బౌలింగ్ మన వాళ్ళు పేస్ బౌలింగ్ ఈజీగా ఆడగలరు. ఇప్పుడు మన అభిషేక్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, ఆఫ్ స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారంట, ఆఫ్ స్పిన్కి దొరికిపోతున్నారంట. సో వెస్టిండీస్లో అంత టాలెంటెడ్ అండ్ అంత వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అయితే లేరు కాబట్టి కొంతవరకు అది కలిసి వచ్చే అంశం అనమాట ఇండియాకి. సో ఇక్కడ చూస్తున్నారు. సో మొత్తం చూసుకుంటే ఇప్పుడు
ఈ ప్రపంచ కప్లో ఇండియా సెమీఫైనల్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ టాప్ టీంలు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్కి వెళ్ళిపోయింది అండ్ ఇంగ్లాండ్ సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ వెళ్తుందా పాకిస్తాన్ వెళ్తుందా అనేది ఈరోజు జరిగే మ్యాచ్ని బట్టి తేలిపోద్ది. అండ్ రేపుట్లో వెస్టిండీస్ వెళ్తుందా ఇండియా వెళ్తుందా అనేది రేపు మ్యాచ్ని బట్టి తేలిపోద్ది. సో ఒకవేళ ఇండియా వెళ్ళిందనుకోండి మనకి ఇంగ్లాండ్తో పడవచ్చు. ఇండియా అంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి పాయింట్ల పట్టికలో మేబీ అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇంగ్లాండ్తో పడవచ్చు. ఇంగ్లాండ్ ఏంటంటే 3 మ్యాచ్లు గెలిచింది కదా, ఇంగ్లాండ్ని సెమీస్లో ఎదుర్కోవడం కష్టమే. సరే అది మళ్ళీ చెప్పుకోవచ్చులే, కానీ వెస్టిండీస్ ఒక రకంగా గండమే, అంత ఈజీ కాదు. అంటే చాలామంది వెస్టిండీస్ ఈజీనే కదా గెలిచేయచ్చు కదా అని అనుకుంటున్నారు, కానీ వెస్టిండీస్ మీద మన రికార్డు అంత బాగా ఏమీ లేదు. కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం వరల్డ్ కప్లోనే వెస్టిండీస్ మీద మన వాళ్ళు ఓడిపోయి ఇంటికి వచ్చేసిన సందర్భం కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు అది గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. సో గెలుస్తారా లేదా అని అంటే 99% గెలుస్తారండి. ఆ నమ్మకము ఆ ఆత్మవిశ్వాసము ఉంది. గెలవాలనే అందరం కోరుకోవాలి. కాకపోతే దానికి తగ్గ టెక్నిక్, దానికి తగ్గ యాక్షన్ ప్లాను, దానికి తగ్గ ప్రణాళిక అన్నీ కూడా టీమిండియా సిద్ధం చేసుకుంటోంది. వెస్టిండీస్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళేమీ చిన్న జట్టు కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చేసిన వాళ్ళు. ఇప్పుడు గడిచిన 15 ఏళ్ళుగా వాళ్ళు సరిగ్గా ఆడలేకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఈవెన్ 2010కి ముందు కూడా రామ్ నరేష్ శర్వాన్ కానీ అండ్ ఇంకెవరు శివనారాయణ చంద్రపాల్, మెర్విన్ డిలాన్ లాంటి వాళ్ళు, పెట్రో కొలిన్ అండ్ కార్ల్ హూపర్, క్రిస్ గేల్, ఇలా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడే కొంత వాళ్ళకి టాలెంట్ లేక గడిచిన 5 సంవత్సరాల నుంచి క్రికెట్లో వెనకబడిపోయారు. వాళ్ళ బోర్డులో విభేదాలు, వాళ్ళ పేదరికం, రకరకాల కారణంగా. సో ఇప్పటికీ 2020లో మాత్రం వాళ్ళదంటూ ఒక రోజు వస్తే భారీ స్కోర్లు కొడుతుంటారు. సో T20 ప్రపంచ కప్పుల్లో కూడా వాళ్ళు 2 ప్రపంచ కప్పులు కొట్టారు. మనం 2 గెలిచాం, ఇండియా 2 గెలిచింది, వాళ్ళు కూడా 2 గెలిచారు. వెస్టిండీస్ కూడా, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా 2 గెలిచారు. సో వెస్టిండీస్ 2020లో అంత బలమైన జట్టు. చూద్దాం రేపు ఏం జరుగుద్ది అనేది.